ఆయన కార్లు అమ్మిండా, నువ్వు ఓటుకు నోటుకు దొరికినావా, ఇంకేం చేసుకుంటారు అనేది మేము తర్వాత కోర్టులు ఉన్నాయి, సావురు మీరు. మాకు ఆ పంచాయతీ తోటి లెక్కలేదు, ఇప్పుడు ఎలక్షన్ లేవు. ఇప్పుడు ఏమున్నాయి, కళ్ళాలలో వడ్లు ఉన్నాయి. ఉన్న వడ్లని తీసుకొని తొందరగా పోతే ఆ పైకి చూసుకొని ఇటు తాటిపత్రి కప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది అడుగుమంటే నేను 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడతాను, ఆయనే పొంకనాలు కొట్టి ఫామ్ హౌస్ పోయిండు. ఈయన 1,00,000 పెట్టి మూసి చేస్తా అని ఈయన ఎడుకోతాడో మళ్ళీ తెలియని పరిస్థితి వచ్చింది. అందుకనే రేవంత్ రెడ్డి గారు నిన్న మీ ఊర్లో రైతులు తిరగబడితే రాజకీయం ఉంది, దాని వెనకాల పార్టీలు ఉంటారు, బరాబర్ ఉంటాడు. అన్న పింక్ అంగేసుకున్నాడు, ఇంకొక ఆయన బ్లూ అంగేసుకుంటాడు. ఎవరికి నచ్చిన అంగి వాళ్ళు వేసుకుంటారు, ఎవరికి నచ్చిన రంగు జెండా వాళ్ళు పట్టుకుంటారు. రైతులకు రంగులు ఉండొద్దు, జెండాలు ఉందని మనం చెప్తామా ఏంది? రైతు అయితే ఓటేసినప్పుడు రైతు ఓటు కావాలి కానీ నీది ఏ పార్టీ అని చెప్పి రిమాండ్ చేస్తారా ఇలా రైతుల్ని? ఇది బాధాకరమైనటువంటి విషయం. లగిచెర్ల పంచాయతీ అయినా మల్లన్న సాగర్ పంచాయతీ అయినా అప్పుడు మల్లన్న సాగర్లో గట్టే ఎత్తుకుపోయారు, రాత్రిపూట వచ్చి రైతులను ఎత్తుకుపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇలా లగిచెర్ల